హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అగ్రిమెంట్ పెళ్లి పార్ట్ 5 మరి కథలోకి వెళ్తే శ్రీవల్లి ఒక అడుగు ముందుకు వేసి సుజాత మాలిని మరియు విశాలాక్షి కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె చూపుల్లో ఉన్న తీక్షణతకు వాళ్ళందరూ ఒక క్షణం ఉలిక్కిపడ్డారు. ఆంటీ, శ్రీవల్లి గొంతు ఎంతో ప్రశాంతంగా ఉన్నా అందులో దాగున్న పదును ఒక కత్తి కంటే పదునుగా ఉంది. మీరు వేసుకున్న డైమండ్ నక్లీస్లోని రాళ్ళు ఎంత ఖరీదైనవో నాకు తెలియదు, కానీ నా తండ్రి తన చెమటను చిందించి భూమిని నమ్ముకొని పండించిన మామిడి పండ్ల కంటే అవి విలువైనవి మాత్రం కావు. విశాలాక్షి ఆశ్చర్యంగా, శ్రీవల్లి, ఏంటి మాటలు అని గద్దించబోయింది. కానీ శ్రీవల్లి ఆగలేదు. ఆమె గొంతు మరింత సుష్టంగా ఆ హాల్లో ఉన్న అందరికీ వినిపించేలా మారింది. అవునాంటీ, నిజమే చెబుతున్నాను. మీరు పూతరేకులు కల్తీ అని, శుభ్రత ఉండదని అన్నారు కదా. ఆ పూతరేకులు ఏ ఫ్యాక్టరీలోనూ యంత్రాలతో చేసినవి కావు. మా ఊర్లో ఎంతోమంది ఆడవాళ్ళు తమ పిల్లల ఆకలి తీర్చడం కోసం ఎంతో భక్తితో స్వచ్ఛమైన నెయ్యి వాడి తెల్లవార్లు నిద్ర లేకుండా మట్టి కుండలమే చేసి ఒక అద్భుతమైన కళాది. అందులో ఉండేది కల్తీ కాదు, వాళ్ళ కష్టం, వాళ్ళ స్వచ్ఛత. మా తండ్రి తెచ్చిన ఆ బుట్టలో ఉన్నది కేవలం స్వీట్స్ కావాంటి. అదాయన ప్రాణం. తన కూతురు పుట్టింటి రుచుల కోసం ఎదురు చూస్తుందేమో అని ఎంతో దూరం నుండి బరువైన ఆ బుట్టను తన భుజాల మీద మోసుకొచ్చిన ఒక తండ్రి ప్రేమాది. శ్రీవల్లి మాటలు ఆ లాన్లో ఉన్న అతిథులందరినీ కట్టిపడేశాయి. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. రామచంద్రరావు గారు కూతురు తన కోసం నిలబడిన తీరు చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇక స్థాయి గురించి మాట్లాడారు కదా అంటూ సుజాత వైపు తిరిగింది శ్రీవల్లి. స్థాయి అనేది బ్యాంక్ బ్యాలెన్స్లో, మీరు వాడే పర్ఫ్యూమ్స్లో ఉండదు. ఒకరింటికి వచ్చిన అతిథిని, అందులోనూ ఒక పెద్ద ఆయన్ను ఎంత గౌరవంగా చూసుకుంటామన్న సంస్కారంలో ఉంటుంది. మా నాన్నగారు ఒక పల్లెటూరు రైతే కావచ్చు. ఆయన వేసుకున్న బట్టలు సాదాసీదా ఖద్దరు బట్టలే కావచ్చు. కానీ ఆయన మనసు మీ అందరి మనసుల కంటే ఎంతో విశాలమైంది, స్వచ్ఛమైంది. 10 మంది ఆకలి తీర్చే రైతులకు మించిన ఆస్తిపరుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మీ వజ్రాలు కొనుక్కోగలరు, కానీ ఇలాంటి నిజమైన ప్రేమను, ఈ ఆత్మాభిమానాన్ని ఎప్పటికీ కొనుక్కోలేరు. శ్రీవల్లి మాటలకు సుజాత మాల్ని తలదించుకున్నారు. విశాలాక్షి ముఖం అవమానం తెర్రబడింది. తన ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందని ఈ పల్లెటూరు పిల్ల తన స్నేహితుల ముందు తనకు ఇంతటి క్లాస్ తీసుకుంటుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు. సరిగ్గా అదే సమయానికి గేట్ తీసుకుని లోపలికి వచ్చాడు విక్రమ్. అతను రావడం శ్రీవల్లి చెబుతున్న చివరి మాటలు, ఆమె కళ్ళల్లో ఉన్న ఆవేశం, తన మామయ్య గారి కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు అన్ని గమనించాడు. అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి అతనికి క్షణం కూడా పట్టలేదు. తన తల్లి వాళ్ళ స్థాయిని చూపించి తన మామయ్యను అవమానించిందని, దానికి తన భార్య ధైర్యంగా నిలబడి జవాబు చెబుతుందని అతనికి ఇష్టమైంది. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళ వైపు వచ్చాడు. అక్కడ నెలకొన్న నిశ్శబ్దంలో విక్రమ్ అడుగుల చెప్పుడు అందరికీ వినిపిస్తుంది. అందరి చూపులు విక్రమ్ మీదే ఉన్నాయి. విశాలాక్షి కొద్దిగా ధైర్యం వచ్చింది. నా కొడుకు వచ్చాడు, ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ ముందు దీని తండ్రి వల్ల వాడి పరువు పోయింది కాబట్టి దీన్ని గట్టిగా మందలిస్తాడు అని ఆమె ఆశపడింది. విక్రమ్ నేరుగా శ్రీవల్లి, రామచంద్రరావు గారి దగ్గరకు వచ్చాడు. ఒక్క క్షణం వాళ్ళిద్దరి వైపు చూశాడు. ఆ తర్వాత తను వేసుకున్న ఖరీదైన కోట్ను ఏమాత్రం పట్టించుకోకుండా నేల మీద వంగి రామచంద్రరావు గారి 2 పాదాలకు నమస్కరించాడు. ఆ దృశ్యం చూసి విశాలాక్షికి, ఆమె స్నేహితులకు మైండ్ బ్లాక్ అయింది. సిటీలోనే మోస్ట్ అరగెంట్ సీఈఓగా పేరున్న విక్రమ్ ఒక పల్లెటూరు రైతు కాళ్లకు నలుగురు ముందు దండం పెట్టుకోవడం వాళ్ళ ఊహకు కూడా అందని విషయం. రామచంద్రరావు గారు కంగారుగా, అయ్యో బాబు, ఏంటిది, లేవండి బాబు అంటూ విక్రమ్ను పైకి లేపారు. విక్రమ్ ఆయన చేతులను తన చేతుల్లోకి తీసుకుని, మామయ్య గారు, నా భార్యను ఒక మహారాణిలా, ఒక గొప్ప సంస్కారం ఉన్న ఆడపిల్లగా పెంచి నా చేతుల్లో పెట్టారు. మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. మీకు ఈ ఇంట్లో దక్కే స్థానం నా శిరస్సు మీద. మీరెవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు అందరికీ వినిపించేలా గట్టిగా. ఆ తర్వాత విశాలాక్షి వైపు తిరిగి కళ్ళల్లో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, మామయ్య గారు తెచ్చిన ఆ పూతరేకులు ఎక్కడున్నాయో తెప్పించండి.
నేనిప్పుడు అవి తినాలి. ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది. పైగా మామయ్య గారి ప్రేమ, ఆకలి కూడా అందులో ఉంది అని అన్నాడు. విశాలాక్షి బిత్తరపోయి పని మనిషికి సైగ చేసింది. ఆ పని మనిషి వెదురు బుట్టను తీసుకువచ్చింది. విక్రమ్ స్వయంగా ఆ బుట్టలోంచి ఒక పూతరేకు తీసి నోట్లో పెట్టుకుని, అద్భుతం! నేను ప్రపంచంలో ఎన్నో 5 స్టార్ హోటల్స్లో స్వీట్స్ తిన్నాను. కానీ ఇంత స్వచ్ఛమైన అమృతం లాంటి రుచి ఎక్కడా చూడలేదు అంటూ శ్రీవల్లి వైపు చూసి నవ్వాడు. శ్రీవల్లి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఆ తర్వాత విక్రమ్ అక్కడున్న అతిథుల వైపు తిరిగి ఎంతో డిగ్నిఫైడ్గా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈయన నా భార్య తండ్రి మిస్టర్ రామచంద్రరావు గారు, నా పాల్ట దేవుడు. ఈ ఇంటికి ఇకపై ఈయనే పెద్ద. ఆయన పద్ధతులు, ఆయన స్థాయి మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే స్వచ్ఛతను అర్థం చేసుకునే కళ్ళు కొందరికే ఉంటాయి. ఎవరైనా నా కుటుంబాన్ని గౌరవించగలిగితేనే ఈ ఇంట్లో అడుగు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ అని చెప్పాడు. ఆ మాటల్లోని మర్యాద వెనక ఉన్న ఖచ్చితమైన వార్నింగ్ అందరికీ అర్థమైంది. సుజాత, మాలిని, ఇతర స్నేహితురాళ్ళు ముఖాలు చిన్నబుచ్చుకుని ఒక్కొక్కరుగా అక్కడి నుంచి జారుకున్నారు. విశాలాక్షి అవమానంతో రగిలిపోతూ గబాగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. లాన్లో ఇప్పుడు విక్రమ్, శ్రీవల్లి, రామచంద్రరావు గారు, సూర్యప్రకాశ్ రావు గారు మాత్రమే మిగిలారు. సూర్యప్రకాశ్ రావు గారు తన మనవడి పరిపక్వ చూసి గర్వంగా రొమ్ము విరిచారు. రామచంద్రరావు గారు విక్రమ్ గుండెల మీద తల ఆనించి బోర్నే ఏడ్చారు. బాబు, నా కూతురి జీవితం ఏమైపోతుందని ఇన్నాళ్ళు లోపల భయపడ్డాను. కానీ ఈరోజు ఈ ప్రేమ, మీ గౌరవం చూశాక నా జన్మ ధన్యమైపోయింది. నా కూతురు నిజంగా ఒక మహారాణిలా మీ గుండెల్లో బతుకుతుంది అన్నారు కన్నీళ్లతో. విక్రమ్ ఆయన ఓదార్స్తూ, మామయ్య గారు, శ్రీవల్లి నా భార్య మాత్రమే కాదు, నా ప్రాణం. మీరెలాంటి ఆందోళన పడకుండా సంతోషంగా ఉండండి అని భరోసా ఇచ్చాడు. ఆ రాత్రి రామచంద్రరావు గారు సూర్యప్రకాశ్ బంగ్లాలో ప్రశాంతంగా నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం ఆయన తిరిగి రాజమండ్రికి ఎంతో ఆనందంతో, తన కూతురి జీవితం సురక్షితమైన చేతుల్లో ఉందన్న తృప్తితో ప్రయాణమయ్యాడు. విక్రమ్ స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుని ఆయన బస్టాండ్లో డ్రాప్ చేసి వచ్చాడు. రామచంద్రరావు గారు వెళ్ళిపోయాక శ్రీవల్లి తన గదిలోకి వచ్చి బాల్కనీలో నిలబడింది. ఆ మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. నిన్న జరిగిన సంఘటనలో తన భర్త తన తండ్రికి ఇచ్చిన గౌరవం ఆమె జీవితాంతం అతనికి బానిసగా మార్చేసింది. విక్రమ్ గదిలోకి వచ్చి బాల్కనీలోకి నడిచాడు. శ్రీవల్లి వెనక్గా వచ్చి ఆమె భుజాల మీద చేతులు వేశాడు. శ్రీవల్లి వెనక్కి తిరిగి అతని కళ్ళలోకి చూస్తూ, థ్యాంక్ యూ విక్రమ్ గారు. నిన్న మీరు మా నాన్నగారికి ఇచ్చిన స్థానం నా ఆత్మాభిమానాన్ని శిఖరం మీద నిలబెట్టింది. నా జీవితంలో మీకు ఈ రుణం తీర్చుకోలేను అందే ఎంతో ఉద్వేగంగా. విక్రమ్ ఆమె చెంపను సున్నితంగా నిమురుతూ, పిచ్చిదానా, భార్య భర్తల మధ్య కృతజ్ఞతలు ఎందుకు? నీ తండ్రి నా తండ్రి కాదా? నిన్న నువ్వు మా అమ్మ ఫ్రెండ్కి ఇచ్చిన సమాధానం చూసి నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నీ ఆత్మాభిమానం, నీ ధైర్యం నన్ను నీకు మరింత దగ్గర చేశాయి అంటూ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ కౌగిల్లో శ్రీవల్లి ప్రపంచం మొత్తం ఒక అందమైన పూల తోటలా అనిపించింది. ఉదయం కింద వంటగదిలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. శ్రీవల్లి స్నానం చేసి లేత వంగపండు రంగు కాటన్ చీర కట్టుకుని ఎప్పట్లాగే పద్ధతిగా ముస్తాబై వంటగదిలో పండ్లు చక్కబెడుతుంది. రామ్ సింగ్, ఇతర పనివాళ్ళు ఇప్పుడు ఆమెను ఇంటి యజమానురాలుగా కాకుండా తమ సొంత మనిషిగా గౌరవిస్తున్నారు. ఆమె చెబితే అది చేయడానికి వాళ్ళు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర సూర్యప్రకాశ్ రావు గారు రఘురామ్ కూర్చుని పేపర్లు చదువుతున్నారు. విశాలాక్షి నెమ్మదిగా మెట్లు దిగి వస్తుంది. నిన్న తన స్నేహితుల ముందు శ్రీవల్లి చేతిలో, తన సొంత కొడుకు చేతిలో జరిగిన అవమానం ఆమెను రాత్రంతా నిద్రపోనివ్వటం లేదు. నేరుగా యుద్ధం చేస్తే తన కొడుకు శ్రీవల్లి వైపే నిలబడతాడని, తను దూరం పెడతాడని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఈ పల్లెటూరు పిల్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంతస్తుల అగాధాన్ని వాళ్ళకే తెలిసేలా చేయాలి. వాడి కార్పొరేట్ ప్రపంచంలో ఈ పిల్ల ఇమ్మలేదని వాడికి అనిపించేలా చేయాలి అని ఒక కొత్త వ్యూహాన్ని మనసులో పన్నుకుంటూనే ఆమె టేబుల్ దగ్గరకు వచ్చింది. శ్రీవల్లి అందరికీ వేడివేడి ఇడ్లీలు, బాదం పాలు వడ్డించింది. విశాలాక్షి ముఖంలో ఎప్పుడూ ఉండే వెటకారం ఈ రోజు లేదు. దానికి బదులు
ఒక ప్రశాంతతను నటిస్తుంది. శ్రీవల్లి, నిన్న జరిగిన విషయానికి నేను నిజంగా ఫీల్ అవుతున్నాను. నా ఉద్దేశం మీ నాన్నగారిని అవమానించాలని కాదు. నా ఫ్రెండ్స్ మాట తీరు అలా ఉంటుంది. ఎనీవే, విక్రమ్ నీకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో చూసి ఒక తల్లిగా నాకు సంతోషంగానే ఉంది అంది విశాలాక్షి ఓ గొప్ప నటిలా. శ్రీవల్లి ఆ మాటలకు పొంగిపోలేదు. అలాగని కోప్పలేదు. పర్వాలేదాంటీ, గతం గతహ, మీ ఆశీస్సులు ఉంటే చాలు అని ఎంతో హుందాగా సమాధానమిచ్చి విక్రమ్ కోసం టిఫిన్ సర్దడానికి లోపలికి వెళ్ళింది. సూర్యప్రకాశ్రావు గారు కోడల వైపు చూసి నవ్వుతూ, చూసా విశాలాక్షి, నా మనవరాలి సంస్కారం, అవమానించిన వాళ్ళను కూడా క్షమించగల గొప్ప మనసు దాంది. ఈ ఇంటి మహాలక్ష్మి అది అని అన్నాడు. విశాలాక్షి ఆ మాటలకు లోపల రగిలిపోతూనే పైకి బలవంతంగా నవ్వింది. విక్రమ్ ఆఫీస్కి రెడీ వచ్చాడు. టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటూ ఉండగా శ్రీవల్లి అతని పక్కన నిలబడి వడ్డిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ మౌనమైన చూపులు, ఆ చిన్నవ్వులు విశాలాక్షికి కంటగింపుగా ఉన్నాయి. విక్రమ్ అన్నారు రఘురాం పేపర్ పక్కన పెడుతూ. వచ్చే వారం ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ వాళ్ళు నిర్వహించే యంగ్ ఎంటర్ప్రినర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఫంక్షన్ ఉంది కదా. నిన్నే నిర్వాహకులు ఫోన్ చేశారు. ఈ సంవత్సరం ఆ అవార్డు నీకే ఇస్తున్నారట. ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ మై సన్. విక్రమ్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అవునా డాడ్, దట్స్ గ్రేట్ న్యూస్. నా ఏళ్ల తరబడి కష్టానికి దక్కిన గుర్తింపు ఇది. శ్రీవల్లి కూడా ఎంతో ఆనందపడింది. కంగ్రాట్స్ అండి, మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అని మనస్ఫూర్తిగా. విశాలాక్షికి ఇప్పుడు తన అస్త్రం ప్రయోగించే సమయం వచ్చిందనిపించింది. కంగ్రాట్స్ రా విక్రమ్. ఆ ఫంక్షన్ ఢిల్లీలో జరిగేది. నేషనల్ లెవెల్ మినిస్టర్స్, ఫారిన్ డెలిగేట్స్, కార్పొరేట్ టైకూన్స్ అందరు వస్తారు. అక్కడ మన ప్రజెంటేషన్, మన డ్రెస్సింగ్, మనం మాట్లాడే ఇంగ్లీష్ యాస అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. నేను రేపే ఢిల్లీ వెళ్ళి నా డిజైనర్ దగ్గర మంచి ఇండో వెస్ట్రన్ గౌన్ డిజైన్ చేయించుకుంటాను. ఎందుకంటే ఆ అవార్డు తీసుకునేటప్పుడు నీ పక్క నిలబడితేనే ఆ హుందాతనం వస్తుంది అంది కావాలని శ్రీవల్లి నా సీన్లోంచి కట్ చేస్తూ. విక్రమ్ ఒక క్షణం ఆగాడు. మామ్, అవార్డు తీసుకునేటప్పుడు నా పక్కన నా భార్య ఉండాలి కదా. శ్రీవల్లి వస్తుంది నాతో పాటు అని అన్నాడు. విశాలాక్షి ఎంతో సానుభూతి నటిస్తూ, పిచ్చివాడా, నేను శ్రీవల్లిని వద్దన్నానా? కానీ ఆలోచించు, అదొక పక్క కార్పొరేట్ ఈవెంట్. అక్కడంతా హైపై బిజినెస్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు. విదేశీయులు ఉంటారు. వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వాలి, వాళ్ళ జోక్స్కి రియాక్ట్ అవ్వాలి, ఆ డ్రింక్స్ పార్టీలో కలవాలి. పాపం మన శ్రీవల్లికి ఇవేవి అలవాట్లేవు. అది ఒక పల్లెటూరు వాతావరణంలో దేవుడు పూజలంటూ పెరిగిన పిల్ల. దాన్ని తీసుకెళ్ళి ఆ ఆర్టిఫిషియల్ ప్రపంచంలో పెడితే తను నగిలిపోతుంది, భయపడుతుంది. పైగా అక్కడ ఎవరైనా దీన్ని చీరకట్టు చూసి, దీని పద్ధతి చూసి ఏదైనా అంటే తను ఫీల్ అవుతుంది. నీ బిజినెస్ ఇమేజ్కి కూడా అది మంచిది కాదు. అందుకే చెబుతున్నాను, ఒక తల్లిగా నన్ను తీసుకెళ్ళు, లేదా నువ్వు ఒక్కడే వెళ్ళు. శ్రీవల్లికి ఇక్కడే ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటావు శ్రీవల్లి అని శ్రీవల్లి వైపు తిరిగింది. విశాలాక్షి వాడిన ప్రతి మాటలోనూ విషముంది. శ్రీవల్లి ఇంగ్లీష్ మాట్లాడగలదని ఆమెకు తెలుసు. కానీ కార్పొరేట్ వాతావరణం, విదేశీయులు అంటూ ఆమెను మానసికంగా భయపెట్టాలని చూస్తుంది. విక్రమ్ మనసులో కూడా తన భార్య అక్కడ ఇబ్బంది పడుతుందేమో అన్న ఒక చిన్న సందేహాన్ని ఎంతో తెలివిగా నాటింది. విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఆ ఫంక్షన్ వాతావరణం చాలా వేరుగా ఉంటుంది. శ్రీవల్లికి అలాంటి పాటలు అలవాట్లేదు. ఒకవేళ తను అక్కడ ఇబ్బంది పడితే తన వల్ల ఆమె ఎవరి ముందు తలదించుకోకూడదు. మామ చెప్పింది కూడా నిజమే శ్రీవల్లి. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు, నేను 2 డేస్లో వచ్చేస్తాను కదా అన్నాడు విక్రమ్ కొద్దిగా సంకోచిస్తూ. శ్రీవల్లి ఆ మాటలకు కుంగిపోలేదు. తన అత్తగారి వ్యూహం ఆమెకు ఇట్టే అర్థమైపోయింది. తనని ఒక పల్లెటూరు పిల్ల అనే ముద్రతో ఎప్పటికీ ఇంటికి పరిమితం చేయాలని ఆమె చూస్తుంది. కానీ శ్రీవల్లి ఆత్మాభిమానం అందుకు ఒప్పుకోలేదు. భర్త విషయంలో సగం పాలు పంచుకోవాల్సిన హక్కు భార్యది. శ్రీవల్లి ఎంతో ప్రశాంతంగా కానీ స్థిరమైన గొంతుతో ఆంటీ చెప్పిన దాంట్లో నిజముంది విక్రమ్ గారు. నాకు కార్పొరేట్ పాటలు అలవాట్లేదన్న మాట వాస్తవమే. కానీ ఒక భార్యగా మీ గెలుపులో పాలు పంచుకునే హక్కును నేను వదులుకోలేను. మీరు అవార్డు తీసుకునేటప్పుడు సభలో ముందు వరుసలో కూర్చుని
చప్పట్లు కొట్టే అవకాశం నాకు కావాలి. ఇక నా డ్రెస్సింగ్, నా పద్ధతి గురించి ఆంటీ భయపడుతున్నారు. భారతీయ సంప్రదాయంలో ఉన్న చీరకట్టుకి మించిన హుందాతనం ఏ గౌన్లోనూ ఉండదని నా నమ్మకం. నేను మిమ్మల్ని ఏ రకంగానూ తలదించుకునేలా చెయ్యను. నేను మీతో ఢిల్లీ వస్తున్నాను అనేంతో స్పష్టంగా విక్రమ్ కళ్ళలోకి చూస్తూ చెప్పింది. ఆ మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం, ఆ నిక్కచ్చితనం విక్రమ్కి ఎంతో గర్వాన్ని కలిగించాయి. తన భార్య దేనికి భయపడ్డం లేదు, కేవలం తన కోసం నిలబడాలని అనుకుంటుంది. దట్స్ మై గర్ల్ అన్నతని మనసు అరిచింది. పర్ఫెక్ట్, అయితే నువ్వు నాతో వస్తున్నావు శ్రీవల్లి. మామ్, మీ ఢిల్లీ రావాల్సిన అవసరం లేదు. నా వైఫ్ నాతో వస్తుంది. తను అన్నీ హ్యాండిల్ చేయగలదు అని కరాఖండిగా చెప్పేసి శ్రీవల్లి వైపు చిన్నవ్వు విసిరి ఆఫీస్కి బయలుదేరాడు విక్రమ్. విశాలాక్షికి రక్తం మరిగిపోయింది. తను వేసిన ప్లాను మళ్ళీ రివర్స్ అయింది. ఈ పల్లెటూరి పిల్లకు ఇంత పొగరా? నాకే ఎదురు చెప్తుందా? ఢిల్లీ రానివే, అక్కడ నా ఫ్రెండ్స్, కార్పొరేట్ సొసైటీ ముందు నువ్వు ఎలా ఫెయిల్ అవుతావో నేను చూస్తాను. ఆ తర్వాత విక్రమ్ గాడే నిన్ను పక్కన పెడతాడు అని కసితో పళ్ళు కొరుక్కుంది. సాయంత్రం 6 గంటలు. విక్రమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక అందమైన గిఫ్ట్ ప్యాక్ ఉంది. నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. శ్రీవల్లి బాల్కన్ నిలబడి గోరింటాకు పెట్టుకుంటుంది. ఆమె చేతిలోకి ఎర్రగా పండిన గోరింటాకు, ఆ సన్నజాజుల సువాసన విక్రమ్కు ఒక కవితలా అనిపించింది. శ్రీవల్లి అని పిలిచాడు. శ్రీవల్లి వెనక్కి తిరిగి చూసి నవ్వింది. వచ్చారా? ఈరోజు ఆఫీస్లో పనులు త్వరగా అయిపోయాయా? విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి తన చేతిలోని గిఫ్ట్ ప్యాక్ను ఆమెకు అందించాడు. ఇది నీకోసం. ఉదయం నేను నీకు ఏమి ఇవ్వలేకపోయాను కదా, ఇది నా చిన్న కానుక. శ్రీవల్లి ఆశ్చర్యంగా ఆ ప్యాక్ను అందుకుంది. దాన్ని నెమ్మదిగా తెరిచి చూసింది. అందులో ఖరీదైన వజ్రాల నెక్లెస్ లేదు, పట్టు చీర లేదు. అందులో నవలాల సెట్ మరియు దాని కింద ఒక అందమైన చేనేత మంగళగిరి చీర ఉన్నాయి. శ్రీవల్లి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆమెకు పుస్తకాలంటే, అందులోనూ తెలుగు నవలంటే ప్రాణమని విక్రమ్ ఎలా పసిగట్టాడు? ఇవి నాకు చాలా ఇష్టమైనవండి. మీకెలా తెలుసు? అడిగింది ఆనందం పట్టలేక. విక్రమ్ చిరునవ్వుతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మొన్న మనం ఆ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చెప్పావు కదా, నీ ప్రపంచం అంటే పుస్తకాలని. నా భార్యకు ఏది ఇష్టమో తెలుసుకోలేని మూర్ఖుని కాను నేను. ఇక ఈ చేనేత చీర, మొన్న షాపింగ్ మాల్లో నువ్వు నీ సంస్కారాన్ని చీరకట్టుతో కాపాడుకుంటానని చెప్పినప్పుడు నీ ఆత్మాభిమానానికి నా మనసులో ఒక స్థానం ఏర్పడింది. ఇది నీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందన్నాడు. విక్రమ్లోని ఈ సున్నితత్వం, తన ఇష్టాలను అతను గౌరవిస్తున్న తీరు శ్రీవల్లిని కదిలించాయి. డబ్బుతో కొనే బహుమతుల కంటే మనసు పెట్టి ఇచ్చే ఇలాంటి కానుకల విలువే గొప్పది. ఆమె పుస్తకాలను గుండెలకు హత్తుకుని, చాలా థ్యాంక్స్ అండి, ఇది నా జీవితంలో నేను అందుకున్న బెస్ట్ గిఫ్ట్ అంది. బెస్ట్ గిఫ్ట్ ఇదొక్కటే కాదు, ఇంకోటి కూడా ఉంది అంటే విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు జరిగాడు. ఆమె చేతులకు ఉన్న గోరింటాకు పాడవకుండా ఆమె నడుము చుట్టూ తన చేతులు వేశాడు. శ్రీవల్లి కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. విక్రమ్ గారు, ఏంటిది? అంది వణుకుతున్న గొంతుతో. ఢిల్లీ ప్రయాణం అన్నాడు విక్రమ్ గుసగుసగా. మా అమ్మ చెప్పిన మాటలను నువ్వు ఛాలెంజ్గా తీసుకున్న విధానం నాకు చాలా నచ్చింది. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఏ అవార్డైనా చిన్నదే శ్రీవల్లి. ఐ వాంట్ టు షో ద వరల్డ్ హౌ బ్యూటిఫుల్ అండ్ డిగ్నిఫైడ్ మై వైఫ్ ఈజ్. శ్రీవల్లి అతని గుండెల మీద తలవాల్చి, మీ నమ్మకమే నా బలం. మీరు తలదించుకునే పని నేను ఎప్పటికీ చేయనంది. ఆ రాత్రి వారిద్దరి మనసులు ఒక్కటయ్యాయి. గోరింటాకు ఎర్రదనం, సన్నజాజుల పరిమళం, వెన్నెల కాంతి అన్నీ వారి ప్రయాణానికి సాక్ష్యంగా నిలిచాయి. ఆ గది 4 గోడల మధ్య ఇప్పుడే కాంటాక్ట్ లేదు, అహంకారం లేదు. కేవలం ఒకరి కోసం ఒకరు పుట్టారన్న అంతులేని ప్రేమ, అనురాగం మాత్రమే ఉన్నాయి. వారి దాంపత్య జీవితం ఒక అందమైన మలుపు తిరిగింది. మరుసటి రోజు ఉదయం నుంచి ఢిల్లీ ప్రయాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. శ్రీవల్లి తన బట్టలు సర్దుకుంటూ ఆ అవార్డు ఫంక్షన్కి ఎలాంటి చీర కట్టుకోవాలో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది. విక్రమ్ కార్పొరేట్ ప్రపంచం, అక్కడ పరిచయమయ్యే కొత్త మనుషులు, వాళ్ళ సంస్కృతి, వీటన్నిటినీ తను ఎలా ఎదుర్కోవాలో మనసులో ఒక స్పష్టమైన అవగాహన పెంచుకుంది. విశాలాక్షికి మాత్రం ఈ ప్రయాణం ఒక ముళ్ళులా గుచ్చుకుంటుంది.
ఆమె ఢిల్లీలోని తన స్నేహితులకు, కార్పొరేట్ వాళ్లకు ఫోన్ చేసి శ్రీవల్లి గురించి పరోక్షంగా ఏవో నెగిటివ్ విషయాలు చెబుతూ పార్టీలో ఆమెను కార్నర్ చేసేలా కుట్రలు పన్నుతుంది. విక్రమ్, శ్రీవల్లి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. కారులో వెళ్తూ ఉండగా విక్రమ్ శ్రీవల్లి చేయి పట్టుకుని టెన్షన్గా ఉందా అని అడిగాడు. శ్రీవల్లి చిరునవ్వుతో, నా చెయ్యి మీ చేతిలో ఉన్నప్పుడు నాకు ఇలాంటి టెన్షన్ ఉండదండి. ఆ కార్పొరేట్ ప్రపంచం నాకు కొత్త కావచ్చు, కానీ నా ఆత్మాభిమానం నాకు పాతదే. మీరు నా పక్కన ఉంటే ఆకాశాన్నైనా జయించగలనంది. విక్రమ్ ఆ మాటలకు గర్వంగా నవ్వాడు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నేరుగా తాజ్ హోటల్కి చేరుకున్నారు వాళ్ళు. ఢిల్లీ నగరం దేశ రాజధాని. ఒక పక్క చారిత్రాత్మక కట్టడాలు, మరోపక్క ఆకాశాన్ని తాగే ఆధునిక భవనాలతో ఆ నగరం ఎప్పుడూ ఒక ఉరుకుల పరుగుల జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. వాతావరణంలో కొద్దిగా చలి మొదలైంది. తాజ్మాన్ సింగ్ హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూటు ఆ గది అత్యంత విశాలవంతంగా రాజభవనాన్ని తలపించేలా ఉంది. పక్కనే ఉన్న పెద్ద అద్దాల కిటికీలోంచి ఢిల్లీ నగరపు లైట్లు నక్షత్రాల మెరుస్తూ కనిపిస్తున్నాయి. శ్రీవల్లి ఆ కిటికీ దగ్గర నిలబడి బయట ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. గోదావరి గట్టున పెరిగిన తనకు ఈ కాంక్రీట్ జంగిల్ ఒక వింత లోకంలా అనిపిస్తుంది. కానీ ఆ మనసులో ఎలాంటి భయం లేదు. ఎందుకంటే తన వెనక తన భర్త, తను ప్రాణంగా ప్రేమించే విక్రమ్ ఉన్నాడన్న ధైర్యం ఆమెను వెన్నంటి ఉంది. ఏం ఆలోచిస్తున్నావు శ్రీవల్లి? వెనక నుండి విక్రమ్ గొంతు వినిపించింది. శ్రీవల్లి వెనక్కి తిరిగింది. విక్రమ్ చేతిలో 2 కాఫీ కప్పులు ఉన్నాయి. ఓ కప్పు ఆమెకు అందించి ఆమె పక్కనే కిటికీ కానుకొని నిలబడ్డాడు. ఏం లేదండి, రాజమండ్రి నుంచి ఢిల్లీ వరకు నా జీవితం ఎంత వేగంగా మారిపోయిందో అని ఆలోచిస్తున్నాను. ఆ దేవుడు నా రాతను చాలా విచిత్రంగా రాశాడనిపిస్తుంది అంది కాఫీ సిప్ చేస్తూ. విక్రమ్ చిరు నవ్వుతో ఆమె కళ్ళల్లోకి చూశాడు. దేవుడు రాతలు ఎలా రాసినా దాన్ని అందంగా మార్చుకునే బాధ మన చేతుల్లోనే ఉంటుంది శ్రీవల్లి. నీ సహనం, నీ సంస్కారం మన మధ్య ఉన్న అగాధాన్ని చెరిపేశాయి. ఇక ఈ రాత్రి జరగబోయే అవార్డు ఫంక్షన్కి నువ్వు రెడీనా? మా అమ్మ ప్లాన్ చేసినట్లు ఇక్కడ ఎవరైనా నిన్ను మాటలు ఇబ్బంది పెడితే నువ్వు ఏమాత్రం మొహమాట పడవద్దు. వాళ్లకు నీ స్టైల్లోనే సమాధానం చెప్పు. నేను నీ వెనకే ఉంటాను అని భరోసా ఇచ్చాడు. శ్రీవల్లి ఆత్మవిశ్వాసంగా నవ్వింది. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే నా ఆయుధం విక్రమ్ గారు. ఈ పల్లెటూరు పిల్ల మీ కార్పొరేట్ సామ్రాజ్యంలో మీ పరువు ఎలా నిలబెడుతుందో మీరే చూస్తారుగా. సాయంత్రం 6 గంటలైంది. విక్రమ్ బ్లాక్ కలర్ ఇటాలియన్ టక్సీడో సూట్లో అచ్చం ఒక హాలీవుడ్ హీరోలా ఎంత హుందాగా తయారయ్యాడు. తన వాచి సర్దుకుంటూ అద్దం ముందు నిలబడిన విక్రమ్ చూపులు బాత్రూంలోంచి ముస్తాబే వస్తున్న శ్రీవల్లి మీద పడగానే అక్కడే స్తంభించిపోయాడు. శ్రీవల్లి రోజు ఎంచుకున్న చీర సాధారణమైంది కాదు. అది ఒక అపురూపమైన ముదురు ఎరుపు రంగు కంచిపట్టు చీర. దాని నిండా స్వచ్ఛమైన బంగారు జరీతో అల్లిన నెమలి పించాల డిజైన్ ఉంది. ఆ చీరకు తగ్గట్టుగా కుట్టిన ఎలిగెన్ బోట్నెక్ బ్లౌజ్ ఆమెకు ఒక మోడ్రన్ రాయల్టీని తెచ్చిపెట్టింది. మెడలో ఒక పాతకాలపు డిజైన్లో ఉన్న వజ్రాల చోకర్, చెవులకు పెద్ద బుట్టలు, నుదుటిన ఎర్రటి కుంకుమ, చేతికి సింగిల్ డైమండ్ బ్యాంగిల్స్, తల వెనుక అందంగా వేసిన ముడి చుట్టూ మల్లెపూల గజారా. విక్రమ్కు శ్వాస ఆగిపోయినంత పనైంది. ఆ సూట్లో ఉన్న తాను ఒక రాజులా ఉంటే, ఆ చీరలో ఉన్న శ్రీవల్లి సాక్షాత్తు ఒక మహారాణిలా ఉంది. పాశ్చాత్య దుస్తులు వేసుకునే మోడ్రన్ అమ్మాయి కూడా ఆ భారతీయ చీరకట్టు ముందు, శ్రీవల్లి ముఖంలో ఉన్న ఆ కళ ముందు సరి తూగలేరని అతను స్పష్టంగా అర్థమైంది. శ్రీవల్లి, మై గాడ్, యు లుక్ అబ్సల్యూట్ స్టన్నింగ్. ఈరోజు పార్టీలో నాకంటే నీకే ఎక్కువ అటెన్షన్ వచ్చేలా ఉంది అన్నాడు విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటూ. శ్రీవల్లి సిగ్గుపడుతూ, మీ అవార్డు ముందు నా అందం ఎంత విక్రమ్ గారు, పదండి సమయం అవుతుందంది. తాజ్ హోటల్లోని గ్రాండ్ బాల్ రూమ్. ఆ హాల్ అంతా దేశ విదేశాల నుంచి వచ్చిన కార్పొరేట్ దిగ్గజాలు, మంత్రులు, బిలియన్లతో కిటకిటలాడుతుంది. ఎటు చూసిన ఖరీదైన షాన్లియర్స్ వెలుగులు, లైవ్ జాజ్ మ్యూజిక్, వేటర్లు సర్వే చేస్తున్న షాంటైన్ గ్లాసులు, ఆడవాళ్లంతా అత్యంత ఖరీదైన వెస్ట్రన్ గౌన్స్, డిజైనర్ డ్రెస్సుల్లో తలుక్కుమంటున్నారు. బాల్రూమ్ పెద్ద అద్దాల తలుపులు తెరుచుకున్నాయి. విక్రమ్ అతని చెయ్యి పట్టుకుని శ్రీవల్లి లోపలికి అడుగుపెట్టారు. వాళ్ళు లోపలికి రాగానే
హాల్లోని చాలా మంది చూపులు వాళ్ళ వైపు తిరిగాయి. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గ్రహీత విక్రమ్ వస్తున్నాడన్న ఆసక్తి ఒకటైతే, అతని పక్కన ఆ పాశ్చాత్య వాతావరణంలో ఏమాత్రం సంబంధం లేని ఒక అద్భుతమైన పట్టుచీరలో కళ్ళు చెదిరే భారతీయ అందంతో వస్తున్న శ్రీవల్లిని చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఆమె నడకలో ఎక్కడ బెరుకు లేదు, చూపుల్లో కంగారు లేదు. ఎంతో ప్రశాంతంగా హుందాగా అడుగులు వేస్తుంది. విక్రమ్‌తో వ్యాపార సంబంధాలున్న చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. కంగ్రాచ్యులేషన్స్ విక్రమ్, అండ్ హూ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ లేడీ అని అడిగాడు ఒక సీనియర్ మినిస్టర్. విక్రమ్ ఎంతో గర్వంగా శ్రీవల్లి వైపు చూసి షీఈజ్ మై వైఫ్ శ్రీవల్లి సార్ అని పరిచయం చేశాడు. శ్రీవల్లి 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. ఆమె సంస్కారం అక్కడున్న పెద్దలందరికీ ఎంతో నచ్చింది. సరిగ్గా అప్పుడే విశాలాక్షి కుట్రలో భాగమైన ఓ కార్పొరేట్ ప్రత్యర్థి భార్య శాలిని వాళ్ళ దగ్గరకు వచ్చింది. శాలిని విక్రమ్ వాళ్ళ అమ్మకు స్నేహితురాలు కూడా. శ్రీవల్లిని ఎలాగైనా ఆ సభలో అవమానించాలని విశాలాక్షి ఆమెకు ముందే చెప్పి పంపింది. శాలిని ఒక మోడ్రన్ సిల్వర్ కలర్ గౌన్ వేసుకుని చేతిలో వైన్ గ్లాస్తో పకపక నవ్వుతూ వచ్చింది. ఆమె వెంట ఒక విదేశీ బిజినెస్ డెలిగేట్ మిస్టర్ రిచర్డ్ కూడా వచ్చాడు. హలో విక్రమ్, కంగ్రాట్స్. విశాలాక్షి రాలేదా అని అడిగింది శాలిని. లేదా ఆంటీ, తను హైదరాబాద్లోనే ఉంది అన్నాడు విక్రమ్. శాలిని చూపులు శ్రీవల్లి వైపు తిరిగాయి. పైనుండి కిందకు ఏగాదిగా చూస్తూ, ఓ సో మీరే అన్నమాట, విశాలాక్షి గారి కోడలు శ్రీవల్లి. విన్నాను. మీదేదో పల్లెటూరట కదా. ఎనీవే, ఈ పార్టీలన్నీ మీకు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి కదా. అయినా ఈ నేషనల్ లెవెల్ ఈవెంట్కి ఇలా గుడికి వచ్చినట్లు పట్టుచీర కట్టుకుని వచ్చారేంటి? మా విశాలాక్షి మీకు కనీసం ఒక డ్రెస్ కోడ్ గురించి కూడా చెప్పలేదా అని ఇంగ్లీష్లో ఎంతో వ్యంగ్యంగా పక్కనే ఉన్న మిస్టర్ రిచర్డ్ కూడా అర్థమయ్యేలా దెప్పొడిచింది. విక్రమ్కు కోపం కట్టలు తెంచుకుంది. అతను ఏదో అనబోయేలోపు శ్రీవల్లి అతని చెయ్యి పట్టుకుని సున్నితంగా ఆపి తన పెదవులపై అదే ప్రశాంతమైన చిరునవ్వుతో శాలిని వైపు చూసింది. శ్రీవల్లి గొంతు ఎంత మృదువుగా కాని స్పష్టమైన ఆకర్షణీయమైన ఇంగ్లీష్ ఉచ్చారణతో హాల్లోని ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ వినిపించేలా పలికింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ మ్యామ్. కానీ భారతదేశానికి రాజధాని అయిన ఢిల్లీలో జరిగే ఒక జాతీయ స్థాయి వేడుకకు విదేశీయుల బట్టలు అరువు తెచ్చుకుని వేసుకోవటం కంటే నా దేశపు చేనేత చేతుల్లో ప్రాణం పోసుకున్న ఈ పట్టుచీర కట్టుకొని రావటం నాకు అత్యంత గౌరవంగా అనిపించింది. డ్రెస్ కోడ్ అనేది మనం ఎంత మోడర్న్గా ఉన్నామని చూపించడానికి కాదు, మన అస్తిత్వాన్ని ఎంత హుందాగా ప్రదర్శిస్తున్నాం అని చెప్పడానికి. నేను నా దేశపు సంస్కృతిని గర్వంగా ధరించాను. ఇందులో గుడికి వచ్చినట్టుగా ఉందంటే నా శరీరాన్ని నేను ఒక దేవాలయంగా గౌరవిస్తున్నాన్న మాటే కదా. శ్రీవల్లి ఇచ్చిన ఆ అద్భుతమైన సూటైన సమాధానానికి శాలిని ముఖం పాలిపోయింది. ఆమె చేతిలోని వైన్ గ్లాసు కొద్దిగా వణికింది. తన చుట్టూ ఉన్న వాళ్ళు తను చూసి నవ్వుకున్నట్లుగా అనిపించింది ఆమెకు. పక్కనే ఉన్న విదేశీ డెలిగేట్ మిస్టర్ రిచర్డ్ శ్రీవల్లి మాటలకు ఆశ్చర్యపోతూ 2 చేతులతో చప్పట్లు కొట్టాడు. వావ్, వండర్ఫుల్ ఆన్సర్ మిసెస్ విక్రమ్. మీ వస్త్రధారణ, మీ మాటల్లో ఉన్న ఆ ఆత్మవిశ్వాసం నన్ను నిజంగా కట్టిపడేశాయి. బై ది వే, మీరు కట్టుకునే ఈ డ్రెస్ వెనుక ఉన్న ఆ నేత పని గురించి నేను తెలుసుకోవచ్చా? ఇట్స్ లుక్ లైక్ ఏ మాస్టర్ పీస్ అని ఎంతో ఆసక్తిగా అడిగాడు. శ్రీవల్లి చిరునవ్వుతో మిస్టర్ రిచర్డ్కు తన కంచుపట్టు చీర వెనుక ఉన్న శ్రమను, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని వివరించడం మొదలుపెట్టింది. మిస్టర్ రిచర్డ్, ఈ చీర ఒక యంత్రం తయారు చేసిన వస్త్రం కాదు. ఇది ఒక కళాకారుడి సహనానికి ప్రతిరూపం. ముడిపట్టు దారాలను రంగుల్లో అద్ది ఒక్కో దారాన్ని ఎంతో ఓపికతో మగ్గం మీద నేయటానికి నెలల సమయం పడుతుంది. ఈ జరీలోని ప్రతి డిజైన్ వెనక ఒక భారతీయ పురాణ గాథ దాగి ఉంది. మీ కార్పొరేట్ ప్రపంచంలో ఒక పెద్ద కంపెనీని నిర్మించడానికి ఎంత విజన్, ఎంత ఓపిక కావాలో ఈ ఒక్క చీరను నేయటానికి కూడా అంతే సహనం కావాలి. శ్రీవల్లి చెబుతున్న విధానం, ఆమె వాడిన పదజాలం, అందులోని ఫిలాసఫీ మిస్టర్ రిచర్డ్తో పాటు అక్కడున్న కార్పొరేట్ ఐకాన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒక పల్లెటూరు అమ్మాయి కేవలం తన పట్టుచీర ద్వారా భారతీయ కళను కార్పొరేట్ భాషకు ముడిపెట్టి చెప్పిన తీరు వాళ్ళందరికీ
ఒక కొత్త పాఠంలా అనిపించింది. అమేజింగ్ మిసెస్ విక్రమ్, యూ హ్యావ్ ఏ బ్రిలియంట్ మైండ్. విక్రమ్, నీ వెనక ఇంతటి విజనరీ ఉన్న భార్య ఉండబట్టే నువ్వింత తక్కువ వయసులో ఈ స్థాయికి చేరుకున్నావు. ఐ ఆమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అన్నాడు మిస్టర్ రిచర్డ్ విక్రమ్తో కరాచాలనం చేస్తూ. విక్రమ్ గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. తన భార్య ఎక్కడ తన పరువు తీస్తుందో అని భయపడిన వాళ్ల ముందు ఆమె తన్ను శిఖరం మీద నిలబెట్టింది. ఆమె వైపు ఎంతో ఆరాధనగా చూశాడు విక్రమ్. షాల్ని తలదించుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. విశాలాక్షి ప్లాన్ అటర్ ఫ్లాప్ అయిందని షాలినికి అర్థమైపోయింది. కొద్దిసేపటికి అవార్డుల ప్రధానోత్సవం మొదలైంది. అందరూ తమ తమ సీట్లో ఆసీనులయ్యారు. శ్రీవల్లి ముందు వరుసలో కూర్చుని ఉంది. వేదిక మీద ఉన్న హోస్టు అనౌన్స్ చేశాడు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇయర్స్ యంగ్ ఎంటర్ప్రెనర్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు ద విజన్ లీడర్ మిస్టర్ విక్రమ్ సూర్యప్రకాష్. హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. విక్రమ్ లేచి నిలబడి ముందుగా శ్రీవల్లి వైపు చూసి నవ్వి వేదిక మీదకు వెళ్ళాడు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఆ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు. మైక్ ముందుకు వచ్చిన విక్రమ్ సభను ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టాడు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ అవార్డు నా కష్టానికి ప్రతిఫలమని నేను అనుకునేవాణ్ణి. నా చదువు, నా తెలివితేటలు నన్ను ఈ స్థాయికి తెచ్చాయని గర్వపడేవాణ్ణి. కానీ ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదగాలన్నది ముఖ్యం కాదు, ఆ ఎత్తులో ఉన్నప్పుడు అతని కాలు నేల మీద ఎంత స్థిరంగా ఉన్నాయన్నదే ముఖ్యం. ఆ నేల మీద నిలబడ్డం నాకు నేర్పింది నా భార్య శ్రీవల్లి. విక్రమ్ చేత్తో ముందు వరుసలో కూర్చున్న శ్రీవల్లిని చూపించాడు. అక్కడున్న వేలాది మంది చూపులు ఆమె వైపు తిరిగాయి. లైట్స్ ఆమె మీద ఫోకస్ అయ్యాయి. విక్రమ్ కొనసాగించాడు, నాకు డబ్బును గౌరవించడం తెలుసు, కానీ మనస్సులను, అనుబంధాన్ని గౌరవించడం ఆమె నాకు నేర్పింది. ఒక కాంట్రాక్ట్ మనిషిలాగా తనని నేను దూరం పెట్టినా, అడుగడుగున తన్ని నా ప్రపంచం అవమానించినా, తన సహనంతో, అంతులేని ఆత్మాభిమానంతో ఆమె నన్ను రక్షించి నా వెన్నంటి నిలబడింది. ఈ అవార్డు మీద నా పేరుండొచ్చు, కానీ దీనికి అసలైన అర్హురాలు, నా విజయానికి అసలైన కారణం నా భార్య శ్రీవల్లి. థ్యాంక్ యూ శ్రీవల్లి ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అండ్ మేకింగ్ మీ ఏ బెటర్ మ్యాన్. హాల్లో నిశ్శబ్దం. ఆ మరుక్షణమే అందరు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ హర్షధ్వనాల మధ్య శ్రీవల్లి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు చెంపల మీదుగా జారిపోయాయి. ఒక ఆడపిల్లకు తన భర్త తన్ను ప్రపంచం ముందు ఇంతకంటే గొప్పగా ఎలా పరిచయం చేయగలడు? పల్లెటూరి పిల్ల ఇమ్మల్లేవు అన్న అత్తగారి అహంకారాన్ని బద్దలు కొడుతూ ఇవాళ ఢిల్లీ నడిబొడ్డున ఉన్న వేలాది మంది వ్యాపారవేత్తల ముందు ఆమె ఒక గౌరవనీయమైన స్త్రీగా నిలబడింది. అవార్డు తీసుకుని కిందికొచ్చిన విక్రమ్ శ్రీవల్లిని ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకున్నాడు. కెమెరా ఫ్లాష్లు వాళ్ళిద్దరినీ ఒక అద్భుతమైన ఫ్రేమ్లో బంధించాయి. రాత్రి 12 గంటలు. పార్టీ, డిన్నర్ అన్ని ముగించుకొని హాల్ గదికి చేరుకున్నారు విక్రమ్, శ్రీవల్లి. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. శ్రీవల్లి అద్దం ముందు నిలబడి తన మెల్లోని వజ్రాల చోకర్ను తీస్తుంది. ఆమె కళ్ళల్లో ఇంకా సంతోషపు తడి అలాగే ఉంది. విక్రమ్ కోట్ తీసి కుర్చీ మీద పెట్టి నెమ్మదిగా ఆమె వెనుకకు వచ్చి నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. విక్రమ్ చేతులు ఆ భుజాలను సున్నితంగా తాకాయి. శ్రీవల్లి, విక్రమ్ గొంతులో ఒక అర్థమైన కదలిక. ఈరోజు నువ్వు ఆ పార్టీలో మాట్లాడిన మాటలు, ఆ కాన్ఫిడెన్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఇక్కడ ఇబ్బంది పెడతారని నేను భయపడ్డాను, కానీ నువ్వు వాళ్ళందరినీ నీ మాటలతో కట్టిపడేశావు. ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. శ్రీవల్లి వెనక్కి తిరిగి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఈ ధైర్యం నాది కాదు విక్రమ్ గారు, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాంది. నా భర్త నా పక్కన ఉన్నాడన్న భరోసా నన్ను ఆకాశమంత ఎత్తుకు నిలబెట్టింది. సభలో అందరి ముందు మీరు నా గురించి చెప్పిన మాటలు నా జన్మకు సార్థకతనిచ్చాయి అంది వణుకుతున్న పెదాలతో. విక్రమ్ ఆమెను తన వైపుకు లాక్కుని ఆమె నుదుటి మీద రాలిపడిన ముంగుర్లను పక్కకు తీశాడు. నాకు ఒకప్పుడు ప్రేమ మీద, పెళ్లి మీద నమ్మకం లేదు శ్రీవల్లి, కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నువ్వే నా ప్రపంచం అయిపోయావు. ఇప్పుడు నువ్వు లేకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఐ లవ్ యూ శ్రీవల్లి, ఐ లవ్ యూ మోర్ దెన్ మై లైఫ్. ఆ 3 ముక్కలు విక్రమ్ నోటి నుంచి వినగానే శ్రీవల్లి గుండె సంతోషంతో గంతేసింది. ఏ మాట కోసమైతే ఆమె నాలో ఎదురు చూసిందో ఆ మాట తన భర్త నోటి నుంచి రాగానే ఆమె తన్ను తాను మర్చిపోయి
అతని గుండెల మీద వాలిపోయింది. విక్రమ్ ఆమె తల నిమురుతూ ఆమె గడ్డాన్ని పైకెత్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఆ చూపుల్లో ఉన్న గాఢమైన ప్రేమను చదువుకున్న శ్రీవల్లి కళ్ళు నెమ్మదిగా మూసుకున్నాయి. విక్రమ్ పెదవులు ఆమె పెదవుల్ని ఎంతో మృదువుగా పవిత్రంగా తాకాయి. ఆ తొలి ముద్దు వారిద్దరి మధ్య ఉన్న అన్ని అపార్థాలకు భయాలను చెరిపేసింది. వారిని శాశ్వతంగా ఏకం చేసింది. ఆ రాత్రి ఢిల్లీ నగరపు చలిగాలి కిటికీ బయట ఉన్న ఆ గదిలో మాత్రం ఇద్దరు ప్రేమికుల మధ్య రగిలిన వెచ్చటి అనురాగం ఒక అద్భుతమైన దాంపత్యానికి నాంది పలికింది. వారి బలవంత పెళ్లి ఇప్పుడు ఒక బలమైన ప్రేమబంధంగా రూపాంతరం చెందింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.